బ్యాగ్లు ఇచ్చారు నాకు. టాటా బాయ్ బాయ్. పుట్టింది నువ్వు కూడా వచ్చేస్తావా? బ్యాగ్లు ఇచ్చారు నాకు. గోల్డ్ హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఇలా పెళ్ళికి వచ్చేసాను అనమాట ఫంక్షన్కి. మా వాళ్ళందరూ నవ్వుతున్నారనమాట. దేశంలో ఉన్న వాళ్ళందరి పెళ్ళిళ్ళు పుట్టినరోజులు అన్నీ నువ్వే చేసేస్తావా, అనే చోట్ల నువ్వే ఉంటావా అనేసి. ఏం చేస్తాం, కొన్నిసార్లు తప్పట్లేదనమాట. ఇంకేంటి ఇందాక గొడవ పడుతున్నారు అనేసి కూడా కొంతమందికి డౌట్ అయితే రావచ్చు. కొంతమందికి అయితే ఆల్రెడీ ఆ గొడవ ఎందుకు జరిగిందో కూడా కొంతమందికి అయితే తెలిసిందనమాట. ఇంకా నేను మా బావగారు అబ్బాయి, రెండో అబ్బాయి వాళ్ళ బామ్మర్ది పెళ్ళికి అయితే రాజమండ్రి వచ్చేసానమాట. వాళ్ళైతే 3 రోజులు నన్ను రమ్మనైతే ఇన్వైట్ చేశారు. నాకైతే 3 రోజులు కుదరదు, ఏదో ఒక రోజు అయితే వస్తాను. అయితే రిసెప్షన్ కానీ పెళ్ళికైతే వచ్చేనా రావడం. ఇంకా వీళ్ళందరూ మా తెలిసిన వాళ్ళందరూ అనమాట, చుట్టాలు. అదిని ఇంకా మా పిన్నత్తగా అదే మా అబ్బాయి వాళ్ళ పిన్నత్త గారికి ఆడపడుచు, ఇంకా ఫోటోగ్రాఫర్స్ అనమాట వీళ్ళు. అలాగే నా కొడుకు కూడా ఫ్రెండ్స్. వీళ్ళు ఎప్పుడు మేము బాగా కలిసి నవ్వుతో ఆట పట్టిస్తూ ఉంటారనమాట. హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ అనమాట. మీకు సబ్స్క్రైబర్ ఎంతమంది పెరిగారు, మీ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉంది అని నన్ను అడుగుతూ ఉంటారనమాట వాళ్ళ హస్బెండ్ అయితేని. ఇంక తినైతే నా ఛానల్ పేరు అయితే అడిగి సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట, కొత్త సబ్స్క్రైబరు. అలాగే తనకి ఇన్స్టా కూడా ఉంది, ఫోటోల అమ్మాయి ఫోటోల అబ్బాయి అనేసి. వాళ్ళిద్దరిది హస్బెండ్ వైఫ్ అనమాట. బెస్ట్ కెమెరామెన్స్ అనమాట ఇద్దరు కూడా. చాలా బాగా అయితే ఫొటోస్ అయితే తీస్తారు. ఇంకా పెళ్లి కూతురికి అక్కడ వచ్చేసి ఫోటోషూట్ అయితే చేస్తారనమాట. ఇంక ఈ లోపల పెళ్లి కొడుకు అయితే అప్పుడే వచ్చారనమాట నేను వెళ్ళాక. ఇంకా నా కొడుకు అయితే నన్ను చూసి సర్ప్రైజ్ అయ్యాడు అక్కడ. ఎందుకంటే వస్తే వస్తాను, కుదిరితే రాకపోతే రావచ్చు అన్నట్టుగా చెప్పాను. ఎందుకంటే ఇదివరకల్లా నాకు కూడా ఇంకా కొంచెం బాడీ సహకరించడం తగ్గింది. ఇంకా ప్రయాణాలు కూడా చేయాలంటే కొంచెం కష్టం అవుతుందన్నమాట. ఇంకందుకు నేను కూడా కొన్నిట్లకైతే డ్రాప్ అవుదాం అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ ఫీల్ అవుతుంది కదా మా కోడలు అనేసి నేనైతే ఇంక పెళ్లి దగ్గరికి అయితే వచ్చాను. రాజమండ్రి అయితే మాకు దగ్గర, తణుకు కన్నా రాజమండ్రి నాకు వీలుగా ఉంటుంది అనేసి నేను నైటు, అందులో మా అత్తయ్య గారు అమ్మాయి కూడా అక్కడే ఉంది. ఇంకా దాని గురించి కూడా ఇంక వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు, అక్కడ పక్కనే వాళ్ళ ఇల్లు కూడా అయితేని. ఇంకా నేనైతే వచ్చాను. ఇంకా అప్పుడే పెళ్ళికొడుకు ఇంకా నా కొడుకు మా కోడలు వాళ్ళు అయితే పెళ్ళికొడుకుని తీసుకొస్తున్నారనమాట. అసలు చాలా బాగా అయితే డెకరేషన్ అది కూడా చాలా బాగా చేశారు. ఇంకా ఫోటోగ్రాఫర్ పేరు కూడా వంశీ అనమాట అండి. ఇంకా వెళ్ళగానే ఇంకా టిఫిన్లు అయితే పెట్టారు, స్టార్ట్ చేశారు. అప్పుడు పెద్ద పెళ్ళికొడుకు వాళ్ళు కూడా రాలేదు. ఇంకా నేను పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చాక ఇంకా నేను టిఫిన్స్కి అయితే వెళ్ళామన్నమాట. టిఫిన్ స్టార్ట్ చేశారనేసి ఇంకా నేను పెద్దగా తినేది ఏమి ఉండదు, కానీ హడావడి ఎక్కువ కాబట్టి ఇడ్లీ నేను నాకు అందులో టిఫిన్ అయితే ఇంక ఇడ్లీ ఉంటే చాలు, ఇంక ఇడ్లీ పెట్టించుకున్నాను. పెసరట్టు అయితే పెట్టించుకున్నాను అనమాట నేనైతే. ఇంకా టిఫిన్స్ కూడా అయితే చాలా బాగున్నాయి, బాగా కుదిరినాయి అనమాట. ఇంకా నాకు ఆ లైటింగ్స్ చూసేసరికి కడుపు నిండిపోయింది అన్నట్టు అనిపించింది. ఇంకా డెకరేషన్ కూడా చాలా బాగా చేశారని. ఇంకా ఈ వీడియో వచ్చేసి ఫుల్ వీడియో ఉంటుందండి, 20 నిమిషాలు అయితేని. అప్పుడప్పుడు షార్ట్ వీడియోలు కూడా నేను యాడ్ చేస్తానమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక ఇంకా చాలా వీడియోలు తీద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఫోన్ అంతపాటు చనిపోయింది అనమాట. ఇంకా మెమొరీ బాగా ఎక్కువైపోయింది. అక్కడికి కొన్ని డిలీట్ చేశాను. మళ్ళీ ఇంకా ప్రాణం అప్పక ఇంకా అయితే అన్నీ ఇంకా షూట్ చేయలేకపోయాను ఎక్కువ. నాకు ఈ టిఫిన్ల దగ్గర ఇక్కడ టేబుల్ వేసింది కూడా బాగా నచ్చింది. ఎందుకంటే బఫే పెడుతున్నారు, కానీ ఒక్కొక్కసారి నుంచోలేనప్పుడైతే కూర్చొని తింటే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది. కానీ వీళ్ళు బాగా టేబుల్స్ అవి కూడా వేసారనమాట, టిఫిన్స్ కూడాను. ఇంకా అలా కూర్చొని కూడా తినేలాగాను. ఇంకా ఈ లోపల పెళ్లి కొడుకుని లోపలికి పిలవడానికి అయితే అంటే బామ్మర్ది కాళ్ళు కడిగి లోపలికి తీసుకెళ్తారు. వీళ్ళైతే డబ్బులు వేయాలన్నమాట. గోల్డ్ పెట్టి వాళ్ళు గోల్డ్ పెడతారు, అమౌంట్ వేస్తే వాళ్ళు అమౌంట్ వేస్తారు. కొంచెం ఆట పట్టేస్తారు అనమాట బావుని. అలాగే ఇంకా మా బుడ్డిది మా చిన్న మనవరాలు అనమాట, అంటే నా రెండో కొడుకు బుడ్డిది. దీన్ని ఇవాళ ఫంక్షన్ పెట్టాను. అన్నప్రాసనకి అయితే మిస్ అయ్యాను అనమాట. మొన్న ఇంకా వెళ్ళలేదు, ఆల్రెడీ పెళ్ళి ఉంది, అందులో ఇంకెళ్ళలేక ఇంకా వెళ్ళలేదన్నమాట. ఇంకా కళ్యాణ మండపం కూడా అయితే నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఇది రాజమండ్రిలో జరిగింది.
ఇది బీవీఆర్ కళ్యాణ మండపం. ఇంక ఈ కళ్యాణ మండపం అయితే రాజమండ్రి మోరంపూడి జంక్షన్ దగ్గర అయితే ఉంటుందంట. నేను కూడా అంత పేరుగా కూడా అంత వైనంగా చూడలేదు. ఇంక మా అత్తయ్య గారు అమ్మాయి ఇంటికి వెళ్తే వాళ్ళే తీసుకొచ్చారనమాట. ఇంకా కళ్యాణ మండపానికి అయితే నేనైతే పేర్లు అయితే మర్చిపోతానమాట. ఇంకా పెళ్లి కొడుకును అయితే ఇంకా లోనికి వస్తున్నాడు అనమాట. కళ్యాణ మండపానికి అయితే తీసుకొస్తున్నారు. ఇంకా మగ పెళ్ళివారు అంటే అదొక సరదా అనమాట. ఒకప్పుడైతే బాగా ఇదిగా ఉండేది. ఇప్పుడు కొంచెం అయితే తగ్గింది. ఈవిడ మావి విపరాలు అనమాట, పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ. ఇంకా మా కోడలు అయితే పెళ్లి కొడుకుకి చెల్లెలు అవుతుంది. ఇంకా పెళ్లి కొడుకు వాళ్ళ పిన్ని వాళ్ళ ఆడపడుచు అనమాట. ఈవిడ చెప్తున్నారు, నిన్న మీరు రాలేదు, మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. అందులో మీరు వచ్చుంటే అందరూ మాకు ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసేవారు. మా ఫొటోస్ మా వీడియోస్ మేమే చూసుకోలేదు, మాకు ఎవరు పంపించలేదు మీరు లేకపోవడం వల్ల అనేసి వాళ్ళు నవ్వుతున్నారనమాట. ఇంకా అలా లోపలికి వెళ్ళానో లేదో మా వేపరాలు గారు అయితే కోడలకు పెట్టే వడ్లానం నగలు అవన్నీ అయితే మీరు పట్టుకోండి అనేసి అయితే ఆ బ్యాగ్ అలా అవి నాకు ఇచ్చి వాడు బయటకు వెళ్ళారు. వీటితో జంప్ అయిపోదాం, వెళ్ళిపోదాము, ఇంకా మన లైఫ్ సెట్ అయిపోద్ది అనుకునేసరికి ఎందుకో తెలియదు నా వేలైతే కట్ అయిందనమాట. ఏం ఏది కోసుకుందో తెలియదు. ఇంకా నా కొడుకు అయితే ఇంకా అక్కడ ప్లాస్టర్ అవి తెచ్చుకొచ్చి వేసాడనమాట. ఇంకా వాటిని ఆ బరువు ఎలా అనుకున్నాను. ఈ లోపల మళ్ళీ వాళ్ళకి పిలిచి ఇచ్చేసాను. మనం వీడియోగ్రాఫర్ అటు ఇటు తిరుగుతూ ఉంటాం, ఒక చోట ఉన్నాం. ఇంకా మా మరిది గారు మా తోటకోళ్ళు కూడా వచ్చారనమాట. ఇంక బుడ్డదాన్ని మా మనవరాలను ఎత్తుకొని ఇంకా ఆడిస్తూ ఉన్నారు. ఇంకా నేనైతే ఇంక వీడియో తీస్తాం అయితే స్టార్ట్ చేశాను అనమాట. కొన్ని అయితేని వీడు ఆల్రెడీ చాలామందికి తెలుసు, మా రెండో అబ్బాయి, ఈవిడ మా వివరాలు అని చెప్పాను కదా. ఇంకా పానకం కావడి అయితే వస్తున్నారనమాట. మా పెళ్ళిళ్ళలో అయితే మాకు ఇదొక సరదా, ఇదో ఎంటర్టైన్మెంట్ అనమాట. మా పెళ్ళి వాళ్ళకి పానకం తీసుకొస్తారు. ఆ కావడి తీసుకొచ్చినప్పుడు ఇంకా మరదళ్ళు కానీ వదిన గారులు కానీ అలా ఆట పట్టిస్తూ ఉంటారు బావగారిని. వాళ్ళు ఇచ్చే డబ్బుల గురించి కాదు కానీ అదొక ఎంటర్టైన్మెంట్, అదొక సరదా అనమాట. ఏడిపించాలని ఏమో వాళ్ళే వేరు డబ్బులు. ఇంకా అడిగి మేము ఇది చేయాలనేమో ఆడపిల్ల వాళ్ళు చేస్తూ ఉంటారన్నమాట. ప్రతి పెళ్ళిలో ఇదొక సరదా అన్నమాట. ఉన్నవన్నీ అంత పట్టించుకోరు కానీ ఇంకా ఈ పానకం కావడంటే చాలామందికి సరదా, బావలకి బామ్మర్దులకి అనేసి అలా వరసైన వాళ్ళందరూ. ఇంక ఇప్పుడైతే కళ్యాణ మండపంలో మళ్ళీ అక్కడికక్కడే రూమ్లో అయితే తీసుకెళ్ళి ఇస్తున్నారు. ఇదివరకు అయితే వేరే ఒక ఇల్లు తీసుకొని ఆ పెళ్లి కొడుకు అది ఆ ఇంట్లో ఉండేవారు అనమాట, వచ్చి వేరే వాళ్ళ ఇంటి దగ్గర. అప్పుడు ఇంకా ఆడపిల్ల వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఆ ఇంటికి ఇంకా పానకం ఇచ్చి మళ్ళీ ఆ పెళ్లి కొడుకుని పిలుచుకుని బొట్లు పెట్టి అందరికీ రమ్మని చెప్పి పిలిచి వెళ్ళేవారు అనమాట. ఇప్పుడైతే కళ్యాణ మండపంలో మూల ఇంకా అక్కడికక్కడే వెళ్ళడం వల్ల కొంచెం సరదా తగ్గిందనమాట. ఇంకా మేమైతే నవ్వుకున్నాం అనమాట. ముందు వాళ్ళు ఇచ్చే డబ్బులను బట్టి మేము గ్లాస్ అయితే వెన్ని గ్లాస్ ఇవ్వాలంటే వాళ్ళు మీరు వేసే అమౌంట్ని బట్టి మేము గ్లాస్ అయితే ఇస్తాము, ఆ గ్లాస్తో పానకం ఇస్తామని చెప్పి నవ్వుతున్నారు. ఇక పెళ్లి కూతురు అక్క అన్నమాట, పళ్ళెం పట్టుకున్న అమ్మాయి అయితేని. పెద్దబాబు గారు మాకు గోల్డ్ గ్లాస్ కావాలండి. సరే
ఇప్పుడు లేదు కానీ ఎప్పుడన్నా త్వరగా పెళ్ళిళ్ళు అయినప్పుడు నేనేమన్నా పానకం ఇచ్చి మేము పానకం ఇవ్వాలంటే అందులో సాల్ట్ కలిపి అయితే పానకం ఇచ్చేవాళ్ళం అనమాట పెళ్లి కొడుకుని నాటు పట్టించడానికి. మా వాళ్ళతో ఎప్పుడన్నా నవ్వుతే ఏమి ఉప్పు ఎందుకు కలిపేదానివి నువ్వు అన్నీ అలాంటి పనులు చేస్తావంటే విశ్వాసంగా ఉంటారనేసి ఉప్పు కలిపేదాన్ని. ఇంకా మగపెళ్లి వాళ్ళమంటే అదొక ఇది పెద్ద మంచి ఒక హోదా ఉంటుందన్న ఇదిలో ఒకప్పుడు ఇష్టంగా ఉండేది మగపిల్ల వాళ్ళ వైపు ఉండటమంటే. ఇప్పుడైతే ఇంకేదో ఎవరైనా ఒకటే అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అప్పుడైతే మగపిల్ల వాళ్ళ పెళ్ళి అంటే చాలా తతంగం ఉంటుంది అనమాట. పొద్దుట వెళ్ళడం మళ్ళీ సాయంత్రం పెళ్ళికి వెళ్ళడం మళ్ళీ నెక్స్ట్ డే కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అదొక సరదాగా ఉండేది. ఇప్పుడు తెలిసిన ఆ టైంకి వెళ్ళాలంటేనే కష్టమైపోతుంది అనమాట ఇప్పుడు పెళ్ళిళ్ళకి. రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది 10 11 12 13 14 15 16 ఇంకా పానకం కావడదు కూడా అయిపోయాక రిసెప్షన్ అనమాట. ఇంకే పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని అయితే కూర్చోబెడుతున్నారు. పెళ్ళి అయితే 11ంటికి అయినది టైం అయితేని. ఇంకా పెళ్లి కూతురు కూడా చాలా యాక్టివ్గా చాలా బాగా అనిపించింది నాకు కలిసిపోయి కూడాను. ఇంకా మా తోటికోళ్ళు అయితే అలిగింది వాళ్ళ ఏపరాల మీద. కొత్త ఏపరాలు వచ్చింది నన్ను పట్టించుకోవట్లే వర్తనైతే మా ఏపరాలు మా వియ్యంకడండి ఈయనైతేని అంటే పెళ్లి కొడుకు వాళ్ళ నాన్నగారు అనమాట. ఇంకా మా వేపరాలు ఇవిడి ఇంకా నన్ను పట్టించుకోవట్లేదు మీకు కొత్త వేపరాలు వస్తే అని నవ్వుకున్నాం అనమాట. మా వేపరాలు అయితే నవ్వుతుంది. మీరే భోజనం చేస్తారా ఏం తిన్నారా అని అడిగింది వాళ్ళ వేపరాలని. ఆవిడైతే నన్ను ఏం పట్టించుకుంటున్నారా మీరు నన్ను ఏం పట్టించుకోలేదు కదా అని అయితే అలిగింది. ఇంకా ఆవిడైతే బతిమాలుతున్నారనమాట. వాళ్ళ వేపరాళ్ళు ఇద్దరు కూడా బతిమాలేరు. ఇంకా చాలామంది అయితే కొంతమంది అయితే టిఫిన్ దగ్గర కొంతమంది స్టేజ్ మీద అయితే ఉన్నారు. అందుకని కుర్చీలు అయితే కళ్యాణ మండపం అంతా ఖాళీ అయిందనమాట. ఇంకా నేను కూడా మా కోడలు మా కొడుకుతో కలిసి ఇంకా వాళ్ళని ఆశీర్వదించడానికి అయితే పైకి ఎక్కాను అనమాట. ఇంకా నా కొడుకు పెళ్లి కూతురు వైపు వెళితే నేను నవ్వుతున్నాను అనమాట. అప్పుడే చెల్లెలు పార్టీలోకి వెళ్ళిపోయావా చెల్లెలు వైపు వెళ్ళిపోతున్నావా అనేసి నవ్వుతున్నాను అనమాట. ఆ టైంలోనే మా పెద్ద అబ్బాయి మా కోడలు మా పెద్ద మనవరాలు అయితే వచ్చారనమాట. వాళ్ళందరూను అంటే ముందు రోజు వచ్చేసారు. అయితే వాళ్ళందరూ కలిసి రూమ్స్ తీసారంట వాళ్ళందరికీ. ఇంక అక్కడి నుంచి రెడీ అయితే వచ్చారనమాట. ఇంక ఇదైతే చాలా బుజ్జి బుజ్జి మాటలు అయితే చాలా ముద్దుగా అయితే చెప్తుంది. ఇక నాని అని అలాగ అనేసి ఇంక చాలా కబుర్లు అయితే చెప్తుందనమాట. దాంతో మాకు టైం సరిపోయింది. మా కోడలికి వాళ్ళ అక్క ఉమ అనమాట. వాళ్ళ తమ్ముడు విష్ణు వీళ్ళందరూ కూడా ఇంకా పెళ్లి గురించి ఇంకా హైదరాబాద్ నుంచి అయితే వచ్చారనమాట వీళ్ళందరూ. ఇంకా మా కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు ఇంకా మా తోటి కోడలు. అయ్యయ్యో క్లిప్ అంట. తిన్నారా తినిపించదా బాగున్నాయా? ఇంకా నా పెద్ద కొడుకు వాళ్ళ అత్తగారు వాళ్ళ మామగారు వాళ్ళ అమ్మ దగ్గర అయితే కూర్చున్నాడు. వాళ్ళ డాడీకి అయితే మా బావగారికి అయితే కొంచెం బాగాలేదు హెల్త్ అయితేని కొంచెం ఫీవర్గా కూడా ఎక్కువగా ఉందంట.
కొంచెం ఇన్ఫెక్షన్ ఏదో ఉండటం వల్ల బాగాలేదు. ఇంకా మా పెద్ద కోడలతో నేను కూడా అయితే వీడియోస్ సెల్ఫీస్ అయితే దిగామన్నమాట. మాకు ఉట్టప్పుడైతే మామూలుగా అంత టైం ఉండేది కాదు ఇంట్లో ఫంక్షన్ అంటేని. ఇంక ఇప్పుడు అంటే మా గొడవ ఉండదు కాబట్టి ఇంకా మేము కొన్ని ఫొటోస్ అవన్నీ తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి మా ఊరే అనమాట. ఇంకా తర్వాత వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా దిగాక నేను వాళ్ళ ఫ్యామిలీలో కూడా మళ్ళీ నేను కూడా వెళ్ళిపోయాను అనమాట. ఇంకా మా కొడుకులు కోడళ్ళతో కలిసి నేను కూడా మా తోటికోళ్ళు మా బావగారితో కలిసి నేను కూడా యాడ్ అయ్యాను అనమాట. వాళ్ళ గ్రూప్ ఫోటోలో నేను కూడాను. ఇంకా మా బావగారు పాపం భోజనం చేస్తుంటే ఇంకేదో ఒక డైలాగ్ వదిలారు. నాకు బాధ అనిపించింది అనమాట. మా తమ్ముడు ఎలాగా లేడు అందుకు నీకు చెప్పుకుంటున్నానమ్మా అనేసి అయితే అన్నారనమాట. ఇంకా చిన్న అబ్బాయి పెళ్ళి ఉంది వాడిది కూడా చేసేస్తాము, ఇంకా మా తమ్ముడు ఎలాగా లేడని నీకు చెప్తున్నాను అనేసి అనమాట. అమ్ముడి అబ్బాయిని ఇంకా ఉన్నారు, ఇంకా ముగ్గురు కొడుకులు ఉన్నారు, నీకు చాలు ఎవరున్నారు అబ్బాయి మీరేమే ధైర్యంగా ఉండని చెప్పాను అనమాట. ఇంకా అక్షంతలు అయితే ఆశీర్వదించాక ఇంక భోజనాలకు అయితే వచ్చాము. నేను ఆల్రెడీ టిఫిన్ చేశాను కాబట్టి నా పొట్ట ఫుల్గా పట్టదు కాబట్టి ఇంకా అయితే ఇంకా రా పిన్ని తింది కానీ నువ్వు కూడా రా అంటే మా కథ పాటు ఇంకా వాళ్ళందరూ ఫ్యామిలీ అలాగ తింటున్నారు కదా నేను కూడా వెళ్ళాను వీడియోస్ తీసుకున్నట్టు ఉంటుంది అనేసి. ఇంకా నా కొడుకు ఏమో చెప్తున్నాడు అది తిని పిన్ని ఇది బాగుంది తిను అనేసి. ఇంకా వాడు కూడా నాకు పెడతా ఉన్నాడు అన్నమాట. ఇంకా మా పెద్ద కొడుకు మా పెద్ద కోడలు అలాగే వాళ్ళ అక్క మా చిన్న కొడుకు చిన్న కోడలు ఇంకా వాళ్ళందరూ ఈ మధ్యలో బుడ్డది కూర్చుని అసలు తింటుంటే చాలా ముద్దుగా చాలా క్యూట్గా ఉందనిపించింది. ఇంకా భోజనాల్లో కూడా చాలా రకాలైతే పెట్టారు. నేనైతే పెద్ద ఏం తినలేదు కానీ ఇంకా నేను చారు వేసుకుని అయితే తిన్నాను. కానీ భోజనాల్లో కూడా కర్రీస్ కూడా చాలా బాగున్నాయి అని మా అబ్బాయి కూడా అన్నాడు. వేయడం కూడా ఐటమ్స్ అయితే ఎక్కువ వేసాడు అనమాట. ఇంకా లాస్ట్కి అందరం అయితే ఇలా కలిసి భోజనం చేస్తాము. ఒకప్పుడు అయితే అలాగే అందరం కలిసి ఇంట్లో ఫంక్షన్ అయినా ఏదైనా అలాగ లాస్ట్లో అందరూ తింటాం అయిపోయి లాస్ట్లో కూర్చుని అలా తిని కబుర్లు చెప్పుకుంటా తినేవాళ్ళం అనమాట. ఇంకా అసలు చాలా క్యూట్గా అని మా బుడ్డి తింటుంటే ఇంకా అదైతే పెరుగు తింటుంది, ఉట్టి పెరుగు. నేను నన్ను నవ్వుతున్నాను అదేనా ఐస్ క్రీమ్ అనుకుని తింటుంది అంటే కాదు పిన్ని దానికి ఐస్ క్రీమ్ కూడా తెలుసు. అవి నిజం ఇప్పుడు వాళ్ళకి చెప్పక్కర్లేదు అది ఉట్టదే పెరుగు తింటుంది అనేసి నవ్వుకున్నాం అనమాట. ఇంక అందరూ భోజనాలు చేయడం అయిపోయిందనమాట. ఇంకా మళ్ళీ మా చిన్న మనవరాలను ఎత్తుకుని అయితే ఆడుకుంటున్నాను. ఇంకా ఇదైతే పొడికే డ్రెస్సులు మారుస్తూ ఉంది వాళ్ళ అమ్మ మా టైలర్ గారు కాబట్టి ఇంకా నచ్చినలు కుడతా ఉంది. ఇంకా అప్పుడైతే మామూలు నైట్ డ్రెస్ కింద వేసింది కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా అనేసి. ఇంకా నాకైతే అందరూ మనవరాళ్ళు ఎక్కువ అనమాట. మనవాళ్ళు లేరు, అందరూ మనవరాళ్ళు వరుస ఎక్కువ. ఇంకా అందరూ ఉయ్యాల ఫంక్షన్లు బర్త్డేలు అన్నీ మనమే పెడతాం కదా, మనం పెద్ద ఇదే కదా అనేసి అందరికీ నేనే పుట్టినరోజులు చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. బారసాల్లో పుట్టినరోజులు ఉయ్యాల ఫంక్షన్లు అన్నీ అనమాట. అందులోనూ అందరూ మనవరాళ్ళు కూడాను. ఇంకా మా పెద్ద కూడా కబుర్లు చెప్తా అలాగైతే చాలా సరదాగా అనిపించింది. టైం తెలియలేదు అనమాట, హ్యాపీగా అనిపించింది. ఇంకా అందులో ఇద్దరు ముగ్గురు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. వాళ్ళు చేసుకోలేదండి, వాళ్ళ ఫోన్ కొట్టేసి నేనే చేసేసాను అనమాట. వాళ్ళ ఫోన్లో కూడా సబ్స్క్రైబ్ చేసేసుకున్నాను. ఎందుకంటే అక్కడ కొన్ని వీడియోస్ వాళ్ళ నెంబర్ నాకు ఇచ్చారు, వాళ్ళ ఫోన్ ఇచ్చారు అనమాట. అందులో తీసాను కదా ఫోటోస్ వీడియోస్ నాకు మా ఫోన్ కూడా పంపించరా అనేసి అడగడం వల్ల ఇంకా అలా ఫోన్ ఇచ్చారు కదా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసారనమాట. ఇంకా వాళ్ళు నవ్వుతున్నారనమాట. కొంతమంది అయితే ప్రేయర్ గురించి నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను ప్రేయర్ గురించి కొంత రెస్పెక్ట్ ఇస్తారు. ఎవరైనా సరే మా కొరకు ప్రేయర్ చేయండి అనేసి కొన్ని అయితే సమస్యలు అయితే చెప్తారు. అది కూడా నాకు హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. వీడొచ్చేసి మా మేనత్త మనవడు అనమాట. పక్కనే మా అత్తయ్య గారమ్మ వీళ్ళు అని చెప్పాను కదా, వీడైతే అప్పుడు పడుకున్నాడు. అప్పుడే ఇంకా నేను వెళ్ళిపోతానమ్మా బట్టలు కవర్ ఇచ్చేసాయంటే వాడు తీసుకొచ్చాడనమాట. మామూలు యాక్చువల్ అయితే వాళ్ళ ఇంటి దగ్గర పడుకుని మార్నింగే అంటే సండే కదా ప్రేయర్కి వెళ్ళాలి కాబట్టి ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాను. అయితే పల్లెంట్లో మా ఊరు వచ్చే కారు వాళ్ళ చుట్టాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చేస్తుంటే ఇంక వాళ్ళతో పాటు నైట్ అయితే నేను వచ్చేసరికి 1:30 పెళ్ళికి అయితే కూర్చోబెడుతున్నారు. పెళ్లి కూతురు అయితే నేను తీయలేదన్నమాట, చచ్చిపోయింది. కారణం దాంట్లో అయితే వీడియోస్ రాలేదు. ఇంక ఈ పెళ్ళ హడావుడి అంతా అయిపోయాక మా మనవరాలు బర్త్డే అయితే సెలబ్రేషన్ అయితే బయట స్టార్ట్ చేసాము. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే ఆ వీడియోలు అన్నీ పోస్ట్ చేస్తాను అనమాట. ఇదే ఫుల్ వీడియో అయిపోయింది కాబట్టి
థ్యాంక్ యూ. లైటింగ్ ఇదిగా వచ్చేస్తుంది. ఒకని కొట్టేస్తున్నట్టు